స్లీవ్స్ యొక్క నమూనాలు తయారు చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: పఫ్ స్లీవ్ యొక్క నమూనాలు తయారు చేయుట, లెగ్ ఓ మటన్ స్లీవ్ నమూనాను తయారు చేయుట. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, సిజర్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, బాల్ పిన్ 1 బాక్స్, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ 1 మీటర్, కుట్టు దారం 1. పఫ్ స్లీవ్స్ యొక్క నమూనాను తయారు చేయడం. పఫ్ స్లీవ్స్ తక్కువ పొడవుతో ఉంటాయి. ఈ స్టైల్కు మీడియం మరియు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తారు. మొదటి రకంలో గ్యాదర్స్ ఎగువ మరియు దిగువ రెండు వైపులా ఏర్పడతాయి. రెండవ రకంలో గ్యాదర్స్ దిగువన మాత్రమే ఉంటాయి. మూడవ స్టైల్లో గ్యాదర్స్ టాప్ ఎండ్లో ఉంటాయి. పఫ్ స్లీవ్స్ డ్రాఫ్ట్ చేసి మరియు ఫ్యాబ్రిక్ని కట్ చేయండి. పాయింట్ 0 నుండి పాయింట్ 1 స్లీవ్ పొడవు ప్లస్ పఫ్ కోసం 67 సెంటీమీటర్. పాయింట్ 1 నుండి పాయింట్ 2 ఛాతీ పర్సెంటేజ్ ప్లస్ 3 సెంటీమీటర్. పాయింట్ 2 నుండి పాయింట్ 3 పాయింట్ 1 నుండి పాయింట్ 2లో సగభాగంలో తక్కువ పర్సెంటేజ్ సెంటీమీటర్. 3 మరియు పాయింట్ 0ను స్ట్రైట్ లైన్తో కలపండి. పాయింట్ 4 నుండి పాయింట్ 2 272 సెంటీమీటర్. పాయింట్ 5 నుండి పాయింట్ 3 పాయింట్ 4 నుండి పాయింట్ 0లో మూడవ వంతు. అప్పర్ స్లీవ్ షేప్లో 2 వరుసలలో సులభమైన కుట్లు వేయండి. మొదటిది 0.5 సెంటీమీటర్ దూరంలో, మరొకటి కొంచెం దూరంలో. షోల్డర్ మీద స్లీవ్ యొక్క క్రౌన్ మధ్యలో సైడ్ సీమ్ పిన్ చేసి స్లీవ్ను కుట్టండి. రైట్ సైడ్ను కలిపి సీమ్ అలవెన్స్ను వదలండి. స్లీవ్ క్రౌన్ మీద 3 సెంటీమీటర్లతో షోల్డర్ యొక్క 2 వైపులా గ్యాదర్ చేయండి. లాంగ్ థ్రెడ్ చివరను 2 వైపులా లాగేటప్పుడు సీమ్ చేయండి. స్లీవ్ యొక్క గ్రిత్ ఆర్మ్ హోల్ యొక్క గ్రిత్తో సమానంగా ఉండే వరకు లాగండి. బాడీస్ ఆర్మ్ హోల్కు స్లీవ్ బ్యాస్ చేసి మెషిన్తో కుట్టండి. లెగ్ ఓ మటన్ స్లీవ్ నమూనా తయారు చేయటం. లెగ్ ఓ మటన్ స్లీవ్ అనేది ఓ లాంగ్ స్లీవ్. ఇది మోచేయి క్రింద బిగువుగా ఉండి పైన పఫ్గా ఎగువ అంచు వద్ద గ్యాదర్స్తో ఉంటుంది. లెగ్ ఓ మటన్ స్లీవ్ ఫ్యాబ్రిక్ని డ్రాఫ్ట్ చేసి కత్తిరించండి. మెటీరియల్ కొలతలు: స్లీవ్ పొడవు 12.5 సెంటీమీటర్, స్లీవ్ పౌండ్ 18 సెంటీమీటర్, పాప్లిన్ మెటీరియల్ 17 సెంటీమీటర్. వదులుగా ఉండటానికి పాయింట్ 0 నుండి పాయింట్ 1 1/8 చెస్ట్ ప్లస్ 6.5 సెంటీమీటర్ ప్లస్ 1.5 సెంటీమీటర్. ఎగువ గ్యాదర్స్ ప్రకారం పాయింట్ 0 నుండి పాయింట్ 2 పాయింట్ 6 నుండి పాయింట్ 5 నుండి 10 సెంటీమీటర్. పాయింట్ 3 నుండి పాయింట్ 1 పాయింట్ 2 నుండి పాయింట్ 0 ఒకేలా ఉంటుంది. పాయింట్ 4 నుండి పాయింట్ 2 స్లీవ్ పొడవు ప్లస్ 1.5 సెంటీమీటర్. పాయింట్ 5 నుండి పాయింట్ 3 అలాగే పాయింట్ 4 నుండి పాయింట్ 2 పాయింట్ 4 నుండి పాయింట్ 5 కలపండి. పాయింట్ 6 నుండి పాయింట్ 3 1/8 చెస్ట్. పాయింట్ 7 నుండి పాయింట్ 0 4 సెంటీమీటర్. పాయింట్ 6 నుండి పాయింట్ 9 నుండి పాయింట్ 7 నుండి పాయింట్ 0 మరియు పాయింట్ 6 నుండి పాయింట్ 10 నుండి పాయింట్ 11 నుండి పాయింట్ 0 వరకు షేప్ చేయండి. పాయింట్ 12 నుండి పాయింట్ 5
0.5 సెంటీమీటర్స్, 0.6 నుండి 0.12 కలపండి. 0.13 నుండి 0.4 = 2.5 సెంటీమీటర్. 0.12 నుండి 0.13 వరకు షేప్ చేసి కలపండి. 0.14 నుండి 0.13 = percentage of sleeve round plus 1.5 సెంటీమీటర్. 0.13 దగ్గర డాట్ చేసి 0.10 నుండి 0.12 దూరాన్ని కుదించండి. 0.2 సెంటీమీటర్ ఇన్లేస్ను 0.12 నుండి 0.6 వద్ద ఉంచండి. బార్డర్స్ యొక్క సీమ్ మరియు షోల్డర్ సీమ్లను కుట్టండి. స్టిచ్ రెగ్యులేటర్ని ఉపయోగించి సర్దుబాటు చేసి పొడవాటి కుట్ల కోసం కుట్టు మెషిన్ని సెట్ చేయండి. స్లీవ్ అంచుల పైభాగంలో పెద్ద మెషిన్ కుట్లు వరుసలో వెయ్యండి. గ్యాదర్స్ను చేయడానికి రెండు వైపులా ఫార్మల్ స్టిచెస్ను లాగండి. స్లీవ్ బాటమ్ 0.3 లేదా 0.5 డాట్లు స్టిచ్ చేయండి. స్లీవ్ రౌండ్కు కావలసిన పొడవు మరియు 2 సెంటీమీటర్ వెడల్పుతో బయాస్ స్ట్రిప్ను తయారు చేయండి. బయాస్ స్ట్రిప్ యొక్క రైట్ సైడ్ను స్లీవ్ యొక్క రైట్ సైడ్ దిగువ అంచున ఉంచి మెషిన్ కుట్టు వేయండి. బయాస్ బ్యాండ్ యొక్క వేరే వైపు 5 సెంటీమీటర్ మడత పెట్టండి మరియు మడత పెట్టిన అంచుని స్లీవ్ యొక్క రాంగ్ సైడ్కి పెద్ద రన్నింగ్ స్టిచ్ వరుసను కవర్ చేస్తూ తీసుకురండి. స్లీవ్ యొక్క ఫోల్డెడ్ ఎడ్జ్ని రాంగ్ సైడ్ను హెమ్ చేయండి. ఆర్మ్ హోల్ మరియు స్లీవ్ రౌండ్ను కొలవండి. స్లీవ్ యొక్క సైడ్ సీమ్ను కుట్టండి. రీక్యాప్: ఈ సెషన్లో మీరు నేర్చుకున్నది పఫ్ స్లీవ్ యొక్క నమూనాను ఎలా తయారు చేయాలి, లెగ్ ఓ మటన్ స్లీవ్ యొక్క నమూనాను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.